ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ఎడల మీరు చేసిన కార్యాలు వర్ణించలేం. ఊహకు అందనివి, జ్ఞానమునకు మించినవి. అవి మా నాలుకలు సరిపోవు. అన్ని కార్యాలు మీరు మా పట్ల చేస్తున్నారు. మీకు ఏమని కృతజ్ఞత చెల్లించగలం? మేము మా జీవితాంతం మీకు రుణపడి ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ వాక్య భాగములో నుండి మాకు కొన్ని సత్యములు బోధించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రశ్న వేశాడు. మిగిలిన 90 ఎక్కడా అన్నాడు. ఎక్కడుంది ఇది? కుష్ఠరోగులు బాగయ్యారు కదా. ఎంతమంది బాగయ్యారు? 9 మంది బాగయ్యారు. ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్క వ్యక్తిని అడుగుతున్నాడు, మిగిలిన 90 ఎక్కడా అన్నాడు. బాగైన వాళ్ళు 10 మంది, 9 మంది రాలేదు, ఒక్కడు మాత్రమే వచ్చాడు. అంతేనా? అవును. ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో మిమ్ములను, స్త్రీలను, పురుషులను, పిల్లలను అందరినీ కాపాడితే మీరందరు ఇక్కడ ఉన్నారా? మీ భార్య ఇక్కడ ఉన్నదా? నీ భర్త ఇక్కడ ఉన్నాడా? మీ పిల్లలు ఇక్కడ ఉన్నారా? లేని పక్షములో దేవుని ప్రశ్న ఏంటంటే, వారు ఏరి? చెప్పండి. కామైపోయారు అందరూ. వారు ఏరి? 365 దినాలు నేను మిమ్మల్ని కాపాడితే ఇవాళ కృతజ్ఞతార్పణల పండుగ మీరు పెట్టుకుంటే నువ్వు ఒక్కదాని వచ్చావు. నువ్వు ఒక్కడే వచ్చావు. వేర్ ఇస్ యువర్ వైఫ్? వేర్ ఇస్ యువర్ హస్బెండ్? వేర్ ఆర్ యువర్ చిల్డ్రన్? మీ పిల్లేరి? ఇది దేవుడు వేసే ప్రశ్న. కృతజ్ఞతార్పణల పండుగలో మన ఫ్యామిలీ అందరూ కనపడాలి. బైబిల్లో కూడా ఈ మాట ఉంది. ద్వితీయోపదేశకాండంలో ఆయన అంటున్నాడు, మిగిలిన 90 ఎక్కడా? అందులో మీరెవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. ఒకవేళ ఈ విషయం తెలియకపోతే నెక్స్ట్ టైం అన్నా మిస్ కాకుండా చూసుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఈ దినము దావీదు గురించిన కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కృతజ్ఞత అంటే అర్థము మరువకుండా ఉండుట. కృతజ్ఞత అంటే మరువకుండా ఉండడం. కృతజ్ఞుడు జా పెట్టి కింద నావొత్తిస్తే సౌండ్ ఒకటే కానీ లెటర్ మారుతుంది. తాకి కృతజ్ఞత కింద నావొత్తిస్తే కృతజ్ఞత, జా పెట్టి కింద నా పెడితే కృతజ్ఞతలో మరచువాడు, అన్గ్రేట్ఫుల్ మ్యాన్ అని అర్థం. కృతజ్ఞత అనే మాటకి మరవకుండా ఉండడం. అదే దావీదు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అన్నాడు. కానీ మరచుట అనేటువంటిది దేవుని ఎడల మనం కృతజ్ఞత భావము లేనిదే. ఇళ్ళల్లో కూడా అంటారు పిల్లలు, నాకు నువ్వేం చేసినావు తల్లిని, నాకు నువ్వేమిచ్చినావు? వాళ్ళని కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసి వివాహాలు చేసి మంచిది ఇస్తే నాకు నువ్వేం చేసినావు అని ఒక్క మాటలో తీసి పడేస్తాడు వాడు. ఇవన్నీ మర్చిపోతాడనమాట. దేవుణ్ణి మర్చిపోయినట్టు తల్లిదండ్రులను కూడా మర్చిపోతారు చాలామంది. నా ముందు ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని ఇలాగ అన్నాడు, ఇప్పుడు నాకు గుర్తు, నన్ను ఎందుకు అన్నావే నువ్వు అన్నాడు. వాడికి ఇంతవరకు పిల్లలే లేరు. ఇంతవరకు వానికి పిల్లలే లేరు. 17 సంవత్సరాలు అయింది వానికి పెళ్ళయి. కృతజ్ఞత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు.
కొంతమందికి సహాయం చేస్తే కూడా ఆ సహాయాన్ని మరచి కీడు చేస్తారు. సహాయాన్ని పొందుతారు, కీడు చేస్తారు. కొంతమంది సహాయము చేసిన తర్వాత వారి ముందు లెక్కలేనితనంగా ప్రవర్తిస్తారు. వాళ్ళని డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటారు. అది ఎన్నడూ మంచిది కాదు. దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నామో మనుషుల పట్ల కూడా అంతే కృతజ్ఞత కలిగి ఉండాలా. మనకి ఏ సహాయమైనా దేవుడు చేసేది మనుషుల ద్వారానే చేస్తాడు. ఆ మనుషులను కూడా మనం ఏం కాకూడదు, మర్చిపోకూడదు. మరవకుండా ఉండడమే కృతజ్ఞత. బైబిల్లో దావీదు లాంటి కృతజ్ఞత కలిగిన వ్యక్తి మరొకడు లేడు, నా వ్యక్తిగత అభిప్రాయం. చాలా గ్రేట్ మ్యాన్. దావీదు పాటలు పాడితే దావీదులాగా పాటలు పాడేవాడు బైబిల్లో ఎవడు లేడు. దావీదు వాయిద్యములు వాయిస్తే దావీదులాగా వాయిద్యములు వాయించే వ్యక్తి మరొకడు లేడు. దావీదు రాసిన కీర్తనలు 78 కీర్తనలు బైబిల్లో ఎవరు అంత లోతుగా రాయలేదు. దావీదు యుద్ధము చేస్తే దావీదులాగా యుద్ధం చేసేవాడు ఎవడు కూడా లేడు. దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తే దావీదులాగా పరిపాలన చేసేటువంటి వాడు లేడు. దావీదు మధుర గాయకుడు అనే పేరున్నవాడు. ఎందుకు మధుర గాయకుడు తెలుసా? దావీదుని కొంతమంది అంటారు మధుర గాయకుడు అంటారు. ఎందుకు? అడవిలో ఆయన వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతుంటే ఆ గొర్రెలన్నీ మేసేవట. గొర్రెలన్నీ మేస్తాయి. పాడకపోతే దావీదు పాటలు పాడు, మేము చక్కగా తింటాం అంటాయంట. అవి ఆ దావీదు పాడుతున్న పాటలు ఆ అడవులో ఎవ్వరికి వినబడవు. అది దేవునికి మాత్రమే వినబడే స్వరము కాబట్టి మధుర గాయకుడయ్యాడు. మన దగ్గర జనాలు రాకుండా మైకిస్తే ఎవడు పాడ్డావు? అందరూ వచ్చినాక ఏంటి పాస్టర్ గారు అంటాడు. ఎందుకు? అందరూ వినాలి, దేవుడు వినాలి అనుకోడు. దావీదు ఉద్దేశం ఏంటంటే నేను పాడేది నా దేవునికి, నా దేవుడు వింటే చాలు. అందుకని ఆయన ఏమయ్యాడు? మధుర గాయకుడు అయ్యాడు దావీదు. సో షెపర్డ్ బికేమ్ కింగ్. మొట్టమొదటి పాయింట్ నేను మీకు 4 విషయాలు చెప్తాను ఈ దినం సమయాన్ని బట్టి. నా ప్రాణమా, చెప్పండి, యెహోవాను. ఎందుకు ఈ మాట? తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు దావీదు, ఎవరికి చెప్పట్లా. ఇంకొకడు ఏమన్నాడు ఇదే మాట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. కానీ వాడు దేవుడు అన్న మాట వాడలేదు. కానీ దావీదుకు ఆయనకి తేడా చూడండి. అందుకనే వాడిని 2వ లైన్లో దేవుడు అన్నాడు, వెర్రాడా, నీ ప్రాణము ఈ రాత్రి తీసుకుంటే నువ్వు ఎక్కడికి పోతావురా? నీ పరిస్థితి ఏంటి? కృతజ్ఞత లేని వాడి ప్రాణం తీసేసుకుంటానన్నాడు దేవుడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఇక్కడ దావీదు అడగనలేదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ కీర్తన రాసినప్పుడు దావీదు మహారాజు. మహారాజు అని బైబిల్లో లేదు, మనం పెట్టాము ఆ పేరు, రాజు అనే ఉంది. ఈ అందరి నోట్లట్లు వచ్చేసింది. ఎందుకో మహారాజు అయిపోయాడు ఆయన. ఈ కీర్తన రాసినప్పుడు దయచేసి మీరు జాగ్రత్తగా వినాలా, అటు ఇటు వెళ్ళకూడదు. చిన్నపిల్లలను కూడా కంట్రోల్లో పెట్టుకోండి. సెల్ ఫోన్స్ కూడా మీరు దయచేసి మాట్లాడొద్దు. ఆలయంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి గౌరవిద్దాం. సైలెంట్ మోడ్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. బైబిల్ మీద ఎప్పుడు కూడా సెల్ ఫోన్ పెట్టొద్దు. బైబిల్ మీద చాలామంది సెల్ ఫోన్ పెడతారు. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము, బైబిల్ ఎవరిది? వాక్యం మీద నువ్వు బైబిల్ పెడితే దేవుని తల మీద సెల్ ఫోన్ పెట్టినట్టే. బైబిల్ మీద నువ్వు మొబైల్ పెడితే దేవుని తల మీద నువ్వు మొబైల్ పెట్టినట్టే. వాక్యము దేవుడై ఉండెను. మొబైల్ మీద బైబిల్ పెట్టకూడదు, సారీ సెల్ ఫోన్ పెట్టకూడదు బైబిల్ మీద.
చాలామంది క్రమశిక్షణ లేకుండా ఉన్న బిడ్డలు చాలామంది ఉన్నారు. మనం బైబిల్కి విలువ ఇవ్వాలి కదా. ఆయన చేసిన ఉపకారములు అన్నాడు కదా. మొట్టమొదట బాగా వినండి, దావీదు ఈ మాట వాడుతున్నప్పుడు దావీదు గొర్రెల కాపరి కాదు, రాజు. తల మీద ఒకప్పుడు ఏముందండి ఆయనకి? తలపా ఉంది. తలపా కదా, కాపరి కదా ఆయన, గొర్రెల కాపరి. తల మీద ఏముంది? తలపా ఉంది. డ్రెస్ ఏంటి? గొంగలి, కాపరి యొక్క గొంగలి డ్రెస్. చేతిలో దుడ్డు కర్ర, గొర్రెలను మేపడానికి కర్ర. చేతిలో టిఫిన్ బాక్స్, రొట్టెలు పట్టుకెళ్ళడానికి టిఫిన్ బాక్స్ ఆయన చేతిలో ఉంది. దేని కింద కూర్చొని తింటున్నాడు? చెట్టు కింద కూర్చొని రొట్టెలు తినేవాడు. ఎక్కడ పండుకునేవాడు? అదే చెట్టు కింద పండుకునేవాడు. దేని వెనకాల తిరుగుతున్నాడు? గొర్రెలు వెనకాల తిరుగుతున్నాడు. వీళ్ళు ఎట్లా పిలుస్తున్నారు ఆయన్ని? రేయ్ గొర్రెల కాపరేయ్, రేయ్ అని తక్కువగా పిలుస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దావీదు యొక్క తల మీద కిరీటం పెట్టాడు దేవుడు. తలపా తీసేశాడు. అది రాజకిరీటం. ఆయన వేసుకున్నటువంటి గొంగలి వస్త్రం తీసేశాడు దేవుడు. రాజవస్త్రాలు ఇచ్చాడు. ఆయన గొర్రెల వెనకాల తిరుగుతుంటే దావీదుని రథాల మీద కూర్చోబెట్టి దేవుడు నడిపిస్తున్నాడు. చెట్టు కింద కూర్చొని రొట్టె ముక్కలు తినేవాడు ఇప్పుడు దేవదారు మ్రాను కట్టబడిన బిల్డింగ్లో రోజుకి 20-30 కూరలు టేబుల్ మీదకి వచ్చేస్తున్నాయి, తినేస్తున్నాడు. ఒకప్పుడు రేయ్ గొర్రెల కాపరేయ్ అని పిలిచే వ్యక్తిని వంగి మహారాజా, రాజు చిరంజీవి అగునుగాక అని మాట్లాడే స్థాయి ఇచ్చాడు. ఎవరిచ్చారు ఇది? చెప్పండి. ఎప్పుడైనా నువ్వు గుర్తించావా నీ ఇంట్లో? మనం ఒకప్పుడు గంజన్నం తినలేదా? మన ఇండ్లు గుడిసెల్లో లేవా? పెంకుటింట్లో లేమా? రేకులింట్లో లేమా? చినిగిపోయిన బట్టలు వేసుకోలేదా? సైకిల్ మీద తిరగలేదా? ఒక పూట భోజనానికి కష్టపడలేదా? ఎండకి తట్టుకోలేక చెట్ల కింద కూర్చోలేదా? రాత్రి గాలి అడగబోతే బయటకు వచ్చి విసురుకొని నిద్రపోలేదా? ఎంతకాలం మనం పస్తులేవు. కానీ ఈనాడు ఏసీల కింద ఉన్నాం, ఆర్డర్లు పెట్టుకొని భోంచేస్తున్నాం. డైలీ చిటికేస్తే మటనో చికెనో వచ్చేస్తున్నాం. వద్దురా నాకు మటన్ అంటున్నాం, ఎక్కువైపోయింది. బీరువా తీస్తే బట్టలు బొలక్కమని పడుతున్నాయి, కుప్పలు కుప్పలు పడిపోతున్నాయి. ఏది వేసుకోవాలో తెలియట్లా. ఎంత దీవించాడు దేవుడు మనల్ని. మన మెడలో ఒకప్పుడు ఏమీ లేవు, సమృద్ధిగా ఇచ్చాడు. ఏమి తక్కువ లేదు, ఏ లోటు లేదు. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నన్ను దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు కాబట్టి, నా ప్రాణమా నువ్వెంత హాయిగా ఉన్నావే, ఈ హాయిగా ఈ భవనములో రాజవస్త్రాలు వేసుకొని కిరీటం పెట్టుకొని భోజనము నమస్కారం చెప్పడం, జనాలు రథాల ముందు తిరగడం. నా ప్రాణమా ఇవన్నీ నీది కాదు, యెహోవావి. ఇవన్నీ యెహోవా, నాది అనకూడదు మనం ఎప్పుడు కూడా. వాడు ఇందాకనింది అదే, నా ప్రాణమా తినుము త్రాగుము, అలాగ ఉండకూడదు. నువ్వు తినే ప్రతి మెతుకులో నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు వేసుకునే మంచి బట్టల్లో దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. ఏసి కింద పండుకున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు ఒకప్పుడు ఈయన కాపరి రాజు అయ్యాడు. ఒకప్పుడు మనోళ్ళు ఎక్కడో అడవుల్లో ఉద్యోగాలు చేశారు. ఈనాడు సిటీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆయన మనం ఎన్నడూ మరవకూడదు. ఇవాళ మీరు కానుక వేసేటప్పుడు
ఏదో బీరువా తీసుకొని 500, 1000 రూపాయలు, 10,000, 20,000 వేసిపోతున్నారు. బాగానండి, దయచేసి మాట. అలాగ కానుక వేస్తున్నావా? దేవుని మేళ్ళన్ని తలపోసుకొని ప్రార్థన చేసుకొని కానుక తీసుకొచ్చావా? నాకు తెలియదు. అలాగైతే నీ కానుక దేవునికి అంగీకారం కాదు. నువ్వు తీసుకొచ్చిన కానుక నీకు ఏ మేలు చేశాడని తీసుకొచ్చావు? నీ దగ్గర డైరీ ఉందా? ఈ రోజు నా అపాయం నుంచి తప్పించాడు, ఈ రోజు నాకు జ్వరం 1 month నేను హాస్పిటల్లో పండుకున్నా, ఇదిగో ఇవాళ డాక్టర్ ఈ స్థితి అన్నాడు, నన్ను బాగు చేశాడు, నాకు ప్రమోషన్ ఇచ్చాడు, నా కొడుకుని కాపాడాడు, ఇన్ని మేళ్ళు నీకు చేసినప్పుడు నువ్వు రికార్డు మెయింటైన్ చేస్తున్నావా? అవన్నీ తలపోసుకొని దేవునికి కానుకేస్తున్నావా? ఏంది కృతజ్ఞత అంటే? దేవుడికి ఏదో ఇవాళ రోడ్డు మీద వేసినట్టు ఇది తీసుకొచ్చి వేసేసుకోవడం కొరకు వచ్చావా? నీ హృదయంలో భావం ఉందా? కృతజ్ఞత భావముతో నువ్వు దేవుని కానుక వేయాలి. అది నిజమైన కానుక. ఏదో దేవుని గట్ట వేసిపోవడం అనేటువంటిది కానుకే కాదు నా దృష్టిలో. దావీదు చెప్తున్నాడు, ఒకప్పుడు నేను ఎలాగున్నాను, ఒకప్పుడు నేను ఇలాగున్నాను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. బ్యూటిఫుల్ వర్డ్. మొట్టమొదట తన బ్యాక్గ్రౌండ్ చెప్పుకున్నాడు అన్నమాట. ఎప్పుడు మర్చిపో. మా అమ్మ రాత్రి నేను ఎప్పుడు బైబిల్ డిస్కస్ చేస్తాం, పాస్టర్ అమ్మ రాత్రిలో ఎప్పుడు వాక్యం ఇద్దరం డిస్కస్ చేస్తాం, 10:30 వరకు డిస్కస్ చేస్తాం. ఆ బైబిల్ డిస్కస్ చేస్తున్నప్పుడు మా తల్లి ఒక మాట ఎప్పుడు అనేది, నాయనా మనం ఎప్పుడు కూడా ఏ స్థాయిలో నుండి వచ్చి మనం వచ్చామో అది మరవకూడదు. We should not forget the past. మన దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడో మనం మరవకూడదు. ఎందుకంటే మా తండ్రి చెన్నైలో సేవ చేసేటప్పుడు నేను గంజన్నం తిన్నాను. నీళ్లు పోసుకొని తెల్లన్నంలో పచ్చిమిరపకాయ తినేసి చొప్పులు లేకుండా 10th క్లాస్లో స్కూల్కి పోయాను. నేను 5 కిలోమీటర్లు నాకు సంచి లేకపోతే సంకల్లో బుక్కులు పెట్టుకొని మోసుకొని పోయేవాడిని. ఇటు 5 కిలోమీటర్లు, ఇటు 5 కిలోమీటర్లు. వాళ్ళిద్దరు ఉద్యోగాలు రిజైన్ చేశారు, గవర్నమెంట్ టీచర్స్. వాళ్ళు సేవకు వచ్చారు చెన్నైకి. అప్పుడు ఒక గుడిసెలో ఉన్నాం మేము. నేను 6గురం, నేను లాస్ట్ వాడిని అనమాట. అంటే ఇంట్లో సరైనటువంటి భోజనం లేదు, సరైన బట్టలు ఉండే కావు. మా తండ్రి యథార్థమైన సేవకుడు. ఆ కుటుంబంలో మేము పెరిగాం. కానీ వాళ్ళు మాకు భక్తిని నేర్పారు, నీతి నేర్పారు, ప్రార్థన నేర్పారు, పరిశుద్ధత నేర్పారు, దేవుని భయం నేర్పారు. ఆస్తి వంతస్తు లేకపోయినా పర్వాలా, ఆ దైవ గుణాలు మాకు నేర్పారు. ఇప్పుడు కూడా నేను నీళ్లు పోసుకొని తినగలుగుతాను, ఎక్కడైనా పండుకోగలుగుతా. అలా ఆ చిన్నప్పుడు నన్ను దేవుడు సేవ కట్ట సిద్ధం చేశాడేమో అనిపించింది నాకు. అందుకని మా తల్లి అంటది, ఏ స్థాయికి పోయినా నాయన మన పాత స్థితిని మనం చెప్పండి మరవకూడదు. అందుకనే ఇశ్రాయేలీలు మరవకూడదని దేవుడు ఏం చేశాడు? మందసము లోపల మన్నా పాత్రను పెట్టాడు. ఆ మన్నా పాత్ర చూస్తున్నప్పుడల్లా వాళ్ళకి ఏం గుర్తు రావాలి? 40 సంవత్సరాలు అరణ్యములో దేవుడు వారిని పోషించాడు. ఈ పాత్ర అడుగుతారు ఎవరైనా పిల్లలు. ఆ తరం చచ్చిపోతున్నప్పుడు ఈ తరం వస్తుంది అనమాట. వీళ్ళు అడుగుతారు, డాడీ ఏంటిది పాత్ర అంటే, బిడ్డా 40 ఏండ్లురా మన దేవుడు పోషించాడు రా, ఇదిగో ఇదేరా గుర్తు. అంటే వాళ్ళు మరవకూడదని దేవుడు పాత్రను కూడా పెట్టాడు అనమాట. దాన్ని మన్నా పాత్ర అంటారు. ఈ దినము అలాంటి కృతజ్ఞతతో నువ్వు వచ్చి ఉండాలి. నువ్వు లోపలికి వచ్చేటప్పుడే ఎట్లా రావాలి తెలిసిన? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. అది దేవుని యొక్క వాక్యములో మొట్టమొదటి మెట్టు. దావీదు మొదట ఎవరు చూస్తారా? మొదట ఎవరు చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, అక్కడ దావీదు ఆయన్ని ఏమంటాడు, దేవుడు ఏమంటాడు ఆయన్ని. ఒక మాట చూడండి, 17వ వచనం, 17, 7, 349. డైరెక్ట్గా వెళ్ళిపోదాం, సమయం లేదు. 4వ లైన్, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల
దొడ్డి నుండి తీసుకొని, ఎక్కడి నుండి తీసుకున్నాడు? దేని వెనకాల తిరుగుతున్నాడు? గొర్రెల వెనకాల తిరుగుతున్నాడు. గొర్రెల వెనకాల తిరిగే వాడిని ఏం చేశాడు చెప్పండి? రాజుగా చేశాడు. అమ్మా ఇటు చూడండి, ఏం చేశాడు? రాజుగా చేసి. ఒక మాట, గొర్రెల వెంబడిగా తిరుగుతున్న వాన్నేమో రాజు చేశాడు. మోషే గురించి ఏముంది తెలుసా? పారవేయబడిన మోషే, అపోస్తలులు 7, పారవేయబడిన మోషేని ప్రపంచంలో ఏ నాయకుడు లేని రీతిలో నాయకునిగా చేశాడు. బానిసగా పోయిన ఎస్తర్ని ఏం చేశాడు? రాణిగా చేశాడు. రాణిగా చేశాడు. ఒక విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాంని ఏం చేశాడు? విశ్వాసులకు తండ్రిగా చేశాడు. నిన్ను నన్ను కూడా ఈ స్థాయిలకు తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? ఎప్పుడు కూడా నేను అనద్దు. అన్నావా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ప్రతి విషయంలో మనం దేవునికి మహిమను చెల్లించాలి. అది మొట్టమొదటి విషయం అన్నమాట. అది రెండవది, దావీదు ఎక్కడికి వచ్చాడు? గవర్నమెంట్ జాబ్లోకి వచ్చాడు. చూడండి, ఆయన నెక్స్ట్ ఎక్కడికి వచ్చాడో ఒక వాక్య భాగాన్ని, సమూయేలు మొదటి గ్రంథం. రెండవది, ఆయన ఎక్కడికి వచ్చాడో చూడండి, 16వ అధ్యాయం వచనం 21. సౌలు ఆయుధములను గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఆయుధములు మోస్తున్నాడు. ఎవరివి? సౌలు రాజువి. సౌలు రాజు ఆయుధములు మోస్తున్నాడు అన్నమాట. అంటే ఆర్మర్ బేరర్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన ఆయుధములు మోయువాడు. ఇప్పుడు ఒక మాట, సౌలు రథములో పోతుంటే పక్కనే కూర్చోవాలి. సౌలు ఏ భోజనం చేస్తే ఆ భోజనమే చేస్తాడు. రాజు కాబట్టి ఆయన డ్రెస్ కూడా చాలా హోందాగా ఉండాలి. ఈ స్థాయి దేవుడు కాపరత్వములో నుండి రెండవది గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు ఆయనకి. మూడవ మాట చూద్దాం. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాడు చూడండి. ఆయన మూడవ జాబ్ ఆయనకి దేవుడు ఏమిచ్చాడో చూడండి. 18వ అధ్యాయము ఇలాగ వ్రాయబడింది. 12వ వచనం 13 లేదా 13. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద ఉండక సహస్రాధిపతిగా చేసెను. మూడవది, ఒకటి గొర్రెల కాపరి, రెండవది ఆయుధములు మోయువాడు, మూడవది సహస్రాధిపతి. అంటే వెరీ గుడ్, 1000 మందికి అధిపతి. శతాధిపతి అంటే 100 మందికి. సహస్రాధిపతి అంటే 1000 మందికి. ఇప్పుడు 1000 మంది ముందు నడవడానికి ఒక ఉన్నతమైన పోస్టు సంపాదించుకున్నాడు ఆయన. ఒక పేజీ పక్క తిప్పండి. ఒక పేజీ పక్క తిప్పితే నెక్స్ట్ ఏమయ్యాడు? 18వ అధ్యాయము తీయండి. 18వ అధ్యాయము 27వ వచనం లాస్ట్ లైన్. సౌలు తన కుమార్తె అయిన మీకాల్ను అతనికిచ్చి పెళ్లి చేశాను. రాజుకి ఏమయ్యాడు? అల్లుడైపోయాడు. ఆహా, జాక్పాట్ కొట్టేశాడు. రాజుకి ఏమయ్యాడండి? మీకాలుని పెళ్లి చేసుకున్నాడు. చూడండి, కాపరిగా ఉన్నాడు, ఆయుధములు మోసాడు, సహస్రాధిపతిగా ఉన్నాడు. 4వ మెట్టు, రాజుకు అల్లుడైపోయాడు. ఇంతకుముందు మామ వస్తుంటే అల్లుళ్ళు ఎగవాలి, ఇప్పుడు అల్లుడు వస్తే మారిపోయి. దేవుడు ఏదైనా చేయగలడు. నా ప్రాణమా, దీని వెనకాల ఎంత పెద్ద కథ ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అన్న దాంట్లో ఒక తలుపు తీస్తే ఇన్ని మార్గాలు లోపల ఉన్నాయి అన్నమాట. ఒక చిన్న పదమే కానీ గొప్ప ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయి. ఇది మొదటి మెట్టు. జాగ్రత్తగా వినాలి. ఇదన్నా మీరు సందేశం కాన్సన్ట్రేషన్ చేయండి. రెండో మాట చూద్దాం. 103వ కీర్తనలోకి రండి. కీర్తనలు 103. ఆయన నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమన్నాడు కదా. రెండవ మాటలో ఏమన్నాడు చూడండి. రెండవ వచనము,
మూడవ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చెప్పండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఎందుకన్నాడు ఈ మాట? వెనకాల వాళ్ళు కూడా వినండి, కొంచెం నిద్రపోకుండా ఇవాళ కొంచెం ట్రై చేయండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అన్నాడు. దావీదు 3 ఆజ్ఞలు తప్పిపోయాడు. ఎన్ని ఆజ్ఞలు? 3 ఆజ్ఞలు. వినండి, నీ పొరుగువానిది ఏదియో ఆశించకూడదు. పొరుగువాని భార్యను ఆశించాడు. నరహత్య చేయకూడదు. నరహత్య చేయించాడు. చేయించిన ఒకటే, చేసిన ఒకటే. 3వది వ్యభిచరించకూడదు. ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు. 3 చేశాడు. రాజు కదా, అడిగేవాడు ఎవడున్నాడులే అనుకున్నాడు. కొంతమంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. నేనే బాస్, నాకు మించినోడు ఎవడున్నాడు అనుకుంటాం. నో నో నో, అడిగే దేవుడున్నాడు, పైన చూసే దేవుడున్నాడు. ఆయన సేవకులను పంపి మన పాపాలని తెలియజేస్తాడు. దేవుని కృపది. దావీదు అనుకున్నాడు, ఇది మామూలుగా తీసుకున్నాడు ఆయన. నాతాను వెళ్ళి చెప్పినప్పుడు ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకనికి ఒకే గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్నవాడు ఆ ఒక్క గొర్రెను కూడా లాక్కున్నాడు. ఎవడు రావాడు అన్నాడు. ఆ మనుషుడు నువ్వే. అలాంటి సేవకులు ఇప్పుడు ఉన్నారా? అలాగ చెబితే మీరు మాకు డబ్బులు ఇయ్యరు కదా. ఇంటికి వస్తే నువ్వు తప్పు చేసినా మీ దాసుని ఎంతో దీవించావయ్యా, ఇంకా దీవించాయంటే ఒక 4,000 రూపాయలు 5 రూపాయలు ఇస్తే మేము జేబులు వేసుకొని పోతాం. మిమ్మల్ని చెడగొడుతున్నాం మేము. మీ తప్పును తెలియజేయకుండా మిమ్మల్ని చెడగొడుతున్నాం మేము. సేవకట్టు ఉన్నారు ఇప్పుడు. తప్పును తప్పుగా చెప్పినప్పుడు అవతలోడు మారతాడు. భయపడకూడదు. దైవజనుడు భయపడకూడదు, చెప్పాలి. అవతలోడు వినని వినకపోని. ఏమన్నాడు యేసుకేలుకి? వారు వినినను వినకపోయినాను, నేను చెప్పింది నువ్వు చెప్పాలన్నాడు. అంతే, నేరుగా పోయాడు. ఆ మనుషుడు నువ్వే అన్నాడు. అందరి ముందండి, వినండి, అందరి ముందు లేచి, దావీదు గ్రేట్నెస్ ఎంత గొప్పదంటే, దేవా నేను పాపము చేసి ఐ కమిటెడ్ సిన్ అగైన్స్ట్ గాడ్. దేవా నీకు విరోధముగా నేను పాపము చేసి తిని అన్నాడు. మీకు అందరికీ ఒక చిన్న ప్రశ్న వేసానా? ఎప్పుడైనా నీ గదిలోకి పోయి నేను పాపం చేసినన్నావా? అన్నారా మీరు? నీకు తెలుసు నువ్వు పాపం చేస్తున్నావా అని. ఎప్పుడైనా నువ్వు దేవుని దగ్గర ఆ మాట అన్నావా? అంటే నువ్వు నిజంగా ధన్యుడివి, ధన్యురాలి. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 32వ కీర్తనలో ఒక ఆయన ఇంగ్లీష్లో ఇలాగ అన్నాడు, ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ వన్ హూ ఫర్గేవ్ బై గాడ్. దేవుని చేత క్షమించబడిన వాడే ఈ భూమి మీద గొప్పవాడు. దేవుని చేత క్షమించబడిన వాడే ఈ భూమి మీద గొప్పవాడు అని ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు వేసే కానుకలన్నీ దేవుని చేత మీరు క్షమించబడేస్తున్నారా? నీవు దేవుని చేత నిజంగా క్షమించబడి నీ చేతిలో కానుకలు తీసుకొచ్చి నువ్వు వేస్తున్నావా? క్షమించబడకుండా నువ్వు తీసుకొచ్చి దేవుని కానుకలు వేస్తున్నావా? క్షమించబడి వేస్తే నీకు దీవెన, క్షమించబడకుండా ఉంటే క్షమించమని అడిగి వేయడం మంచిది. ఎంత గొప్ప మాట. అందుకని దేవుడు అన్నాడు,
కయ్యూను అర్పణను ఆయన అంగీకరించలేదు. అసలు కయ్యూన్నే అంగీకరించలేకపోతే కయ్యూను అర్పణ దేవుడికి ఎందుకు? కయ్యూను అర్పణను ఆయన అంగీకరించలేదు అని రాయబడింది. మరి నీ అర్పణ అంగీకరిస్తున్నాడా? నువ్వు క్షమించబడ్డావా? దేవుని చేత క్షమించబడినావా? దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అంటే చాలామందికి తెలియట్లా. ఏదో ఆరాధన, కానుకలు వేసుకోవడం అనుకుంటున్నారు. ఈ కృతజ్ఞతలో మనం క్షమించబడి, నన్ను క్షమించావని దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఎంత భాగ్యం. కానుకలు ఇవ్వడం కంటే దేవుడు నన్ను క్షమించాడని నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పడం ఎంత భాగ్యం, ఎంత ధన్యత. ఎక్కడైనా కుటుంబ ప్రార్థనలో వినండి, కుటుంబ ప్రార్థనలో ఉద్యోగం వచ్చినందుకు కుటుంబ ప్రార్థన, లేకపోతే కారు కొన్నందుకు కుటుంబ ప్రార్థన, ఇల్లు కట్టుకున్నందుకు కుటుంబ ప్రార్థన, ఫారెన్ పోతున్నాడు కొడుకో కూతురో కుటుంబ ప్రార్థన ఉంది. కానీ దేవుడు నన్ను క్షమించాడు, నా పాపములు క్షమించాడు, నేను ఒప్పుకున్నానని కృతజ్ఞత కూటాలు ఎక్కడైనా చూసారా మీరు? ఏడ ఉండవు. ఏమనుకుంటారో అనుకొని భయపడతాం. భయపడద్దు. థియోడర్ విలియమ్స్ అని ఒక ఆయన, మీరు ఎంతమంది విన్నారు? ఐఎం స్థాపకుల్లో కూడా ఆయన ఐఎం. నేను మన వరంగల్కి వచ్చినప్పుడు నేను చైర్మన్గా ఉన్నాను ఒక ప్రోగ్రామ్కి. ఆయన వాక్యం చెప్పి చాలా గంభీరమైన స్పీకర్. ఆయన కూడా ఒక ముస్లిం అమ్మాయిల విషయంలో పడిపోయాడు. పట్టుకున్నారు, ఆయన లాడ్జింగ్లో పట్టుకున్నారు. 1 year బయటికి రాలా సేవకి. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను ట్రైనింగ్లో. 91, 92లో జిమ్ఖానా గ్రౌండ్లో మీటింగ్స్ అయినాయి. నేను ఆ మీటింగ్స్కి వెళ్ళాను. ఆయన జనం బాగా వచ్చారు. ఆయన అన్నాడు, థియోడర్ విలియమ్స్ సంవత్సరం నుంచి కనపడలేదు కదా అన్నాడు. అందరూ అవును అన్నారు. ఎందుకు రాలేదు అంటే ఎవరు చెప్పట్లా, భయపడుతున్నారు. తెలియదు, రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా. ఎస్, ఐ కమిటెడ్ సిన్ అన్నాడండి అందరి ముందు. ఆయన్ను మనం సెకండ్ డేవిడ్ అన్నాలి. అసలు వేల మంది ప్రజల్లో ఐ కమిటెడ్ సిన్ అన్నాడండి ఆయన. భలే ఆశ్చర్యం కలిగింది నాకు ఆ మాట. తప్పు చేసేవాడు, నువ్వు తప్పను, నేను ఎప్పుడు చేశాను అంటాడు. కవర్ చేసుకుంటాడు. అందుకని దావీదు నేను కప్పుకొనక ఒప్పుకొనుచున్నాను అన్నాడు. చాలామంది కప్పుకుంటారు. దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనడంలో రెండవ కారణం ఏంటంటే దేవుడు ఆయన పాపమును ఏం చేశాడు? క్షమించాడు. అక్కడ ఒక వాక్యం ఉంటుంది, నేను పాపము చేసి తిని అన్న వెంటనే నాతను అన్నాడు, యెహోవా నిన్ను సంహరించవలనని ఉండెను. నిన్ను చంపాలనుకున్నాడు దేవుడు. నువ్వు ఒప్పుకోకపోతే నువ్వేమయ్యేవాడివి? చచ్చిపోయేవాడివి. ఆ మాట నాతాను చెప్పాడు. ఎన్నైనాయి చెప్పండి? 2 అయినాయి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. 1, ఆయన చేసిన ఉపకారములు మీకు చెప్పాను, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో చెప్పాను. 2వది, ఆయన దోషములు దేవుడు క్షమించాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. 3వది చూద్దాం. 103వ కీర్తనలోకి రండి. 3వ మాట 3వ వచనములోనే 2వ లైన్, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములంటే సంకటములు. ఒక కీర్తన కూడా పాడతాం మనం. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా వింటినంటివి నా మొర్రకు ముందే తోడానుందునంటివి, తోడానుందునంటివి.
సమయములు అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే కష్ట సమయాలు అన్నమాట. కానీ ఇంగ్లీష్లో అట్లా లేదు. తెలుగులో ట్రాన్స్లేషన్ తప్పు చేశారు. ఎవరైనా బిడ్డల దగ్గర ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఒక మాట ఉంటుంది, ఈ హీల్స్ ఆల్ యువర్ డిజీజెస్ అని ఉంటుంది. ఆయన నీ వ్యాధులన్నీ బాగు చేశాడు. అది మూడవ మాట. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు అర్థమైంది, దావీదుకి ఏం వ్యాధులు వచ్చినాయి అబ్బా. ఇంగ్లీష్ నేను రెండు చదువుతాను, ఇప్పుడు తెలుగు పెట్టుకుంటా, ఇంగ్లీష్ పెట్టుకుంటా. ఇంగ్లీష్ బైబిల్లోనేమో ఆయన నీ వ్యాధులన్నీ బాగు చేశాడు అని ఉంది, తెలుగులోనేమో సంకటములని రాశాడు. చూస్తే నాకు ఆన్సర్ దొరికిన తర్వాత బైబిల్లో దావీదుకు వచ్చిన వ్యాధి ఎటువంటి వ్యాధి తెలుసా? కుదరని వ్యాధి. కుదరని వ్యాధి అంటే బాగుగాని వ్యాధి. మన భాషలో ఎయిడ్స్ లాంటి వ్యాధి. చూస్తారా, 41వ కీర్తన. దావీదుకు వచ్చిన వ్యాధి దావీదే చెప్పుకున్నాడు. 41 8. లోకం మాట్లాడుతుంది ఆయన గురించి. లోకం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? 41వ కీర్తన 8వ వచనం. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. జనాలు ఏమనుకుంటున్నారంట బయట? వాడి పని అయిపోయింది, వాడు బెడ్ నుంచి లెగవడు. నేరుకొచ్చి రాజా ప్రైజ్ లార్డ్ అయ్యో అయ్యో అంటున్నారు. బయటికి పోతే వీడు చచ్చిపోతే బాగుండు అంటున్నారు. ఆయన చెప్తున్నాడు, ఎవరో కాదు. కుదరని వ్యాధి వచ్చింది. 30 కీర్తనలు 30 సామ్ 30. ఆ వ్యాధి ఎటువంటి చూడండి, 2వ వచనం 32. నీవు నన్ను స్వస్థపరిచితివి యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను, అంటే ఎక్కడికి పోయే వ్యాధి వచ్చింది? ఇది గోతిలోకి పోయే వ్యాధి వచ్చింది. గోతి అంటే సమాధి, సమాధి, సమాధి. కుదరని వ్యాధి వచ్చిందన్నమాట. కానీ దావీదు దేవునికి ఏం చేశాడు? చదివారు మీరు, నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నన్ను స్వస్థపరచను. అదే వాక్యం మనం పాటలు పాడతాం 12వ కీర్తనలో. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఈ పాట పాడారా మీరు? పాడారా? రైట్. ముంగమూరి దేవదాస్ గారు ఈ కీర్తన రాశారు. ఆయన కీర్తన పాడిస్తున్నప్పుడు ఎట్ట పాడించేవాడు తెలుసా? అందరం కూర్చొని ఉంటాం. ఇప్పుడు మనం పాడాం, చావు గోతు నుండి చరణం అయిపోద్ది. లాస్ట్లో మళ్ళీ ఎక్కడికి వస్తాం? ఆ కారణము అన్నప్పుడు అందరు లేచి నిలబడాలి. ఆ కారణము అన్నప్పుడు లేచి నిలబడాలి. 3వ చరణం మళ్ళీ కూర్చోవాలి. మళ్ళీ 3వ చరణం అయినాక ఆ కారణము అన్నప్పుడు లేచి నిలబడాలి అందరూ. అట్ట ఎన్నిసార్లు నిలబడాలి? 11 సార్లు నిలబడాలి. ఎందుకంటే దేవుడు ఆ కార్యం చేశాడు కాబట్టి కృతజ్ఞత మనం చెల్లించి ఆ కారణముచే దేవునికి నిలబడి గౌరవంగా థ్యాంక్స్ చెబుదాం. అట్లా 11 సార్లు లేచేవాళ్ళు వాళ్ళు. మనం లెగలేములే, కష్టమైంది కదా. ఏమి లెగుస్తాం 11 సార్లు? ఆయన అట్లా పాటించేవాడు ముంగమూరి దేవదాస్ గారు. దావీదు గారికి ఏ వ్యాధి వచ్చింది? కుదరని వ్యాధి, గోతులోనికి పోయే వ్యాధి. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతోమందికి అలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించి ఇక్కడ తీసుకొచ్చాడు. నేను చూడననుకున్నాను మిమ్మల్ని అందరిని అంటాం కదా కొన్నిసార్లు. చూడనేమో అనుకున్నాం.
అలాంటి ఒక భయంకరమైన కండిషన్స్లో నుండి దేవుడు నిన్ను నన్ను నాకు కూడా కరోనా వచ్చింది, చచ్చిపోతాను అనుకున్నాను. 25/10 రోజు కిటికీలు చూస్తావన్న ఒకే ప్రార్థన, బతికిస్తే సేవ చేస్తా లేదా నీ దగ్గరకు వస్తా. రెండే ప్రార్థన చేశాను. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని. లెగిస్తే ప్రపంచమంతా తిరిగేది. వాష్రూమ్ పోవాలంటే ఇక్కడ నుంచి అరగంట పట్టేది. అట్లా లెగవడానికి 10 నిమిషాలు అట్లా బాత్రూంలో ఆగిపోయేవాడిని. బలమే లేదు, తిరుగుతా ఉండేట్లు అనుకున్నాను. కష్టమేమో అనుకున్నాను. దేవుడు బతికిచ్చాడు. మీలాంటి భక్తుల ప్రార్థనలు దేవుడు విని కాపాడాడు. కాబట్టి ఇప్పుడు సేవ చేస్తూ మీ దగ్గర రాగలిగాను. చావు గోతు పోయేదే నాది కూడా. మీలో కూడా కొంతమంది ఉండొచ్చు. దేవుడు కాపాడాడు. మనం ఎంత ఇచ్చి దేవునికి రుణాన్ని తెచ్చుకుంటామండి? ఎవ్వరూ ఆయన రుణాన్ని తెచ్చుకోలేము. ఎంత ఇచ్చినా దేవునికి చెప్పండి. హాస్పిటల్ అంటాడు ఇప్పుడు 1,00,000 కట్టు అంటాడు, కట్టాలా. వారమైన ఇంకో 1,00,000 కట్టమంటాడు, కట్టాలా. ఎంతైనా కడతాం కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పరసెదుగుతాం. ఏ చంద్ర నోటో అట్లా ఉండొద్దు. ఆయన రాజుకు తగ్గట్టు మనం దేవునికి ఇవ్వాలి. ఎన్ని మేలు చేశాడండి దేవుడు మన పట్ల కదా. ఊహించండి మీరు ఒకసారి. దావీదు, నా ప్రాణమా నిన్ను ఆయన తప్పించాడు, గోతు నుండి తప్పించాడు, కుదరని వ్యాధి నుండి తప్పించాడు, ఈనాడు తిరిగి పరిపాలనకు తీసుకొచ్చాడు, ఆయన్ని సన్నుతించుము. ఇది 3వది. 4వ మాట చెప్పి ముగిస్తాను నేను. లాస్ట్ మాట 103వ కీర్తనలోకి రండి. మళ్ళీ కీర్తనలు 103 చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాట. చూడండి 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎందులో నుండి? ఈ మాట యొక్క అర్థం చెప్తాను వినండి. సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎవరైనా ఇంటికి భోజనం చేసి ఇంటికి వచ్చిన తుపాకు తీసుకొని షూట్ చేస్తామా? చెప్పరు. సౌలు రాజు ఇంటికి భోజనానికి పిలిచి ఈ పక్కన ఈట పెట్టుకున్నాడు. ముక్కలు గిక్కలు, ఆ ఫ్రైలు ఈ ఫ్రైలు అన్నీ పెట్టాడు. సంతృప్తిగా తల ఎత్తకుండా తినడానికి అన్ని పెట్టాడు. వీడు ఎప్పుడు డీప్గా తింటాడేవో, తల ఉంచుతాడో విసురుదామని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఆ ఈట తీసి ఇంతే ఆ కెమెరా అంత డిస్టెన్స్లో విసిరాడు. విసిరితే అది గోడ పక్కకు పోయి దూసుకుపోయిందంట. జంప్ చేసుకుని పారిపోయాడు. చిన్నోడు కదా. ఒక విధంగా చెప్పాలంటే సౌలు దావీదుకు మనవడంత వయసు ఉన్నవాడు. యోనాతానుకు అప్పుడే పిల్లలు చాలామంది ఉన్నారు. యవనస్తుడు కాబట్టి ఆయన దుమికి పారిపోయాడు. రెండవసారి మళ్ళా ఈట విసిరాడు. దేవుడు తప్పించాడు. 13 సంవత్సరాలు రాత్రుల్లో పగుల్లో వెంటాడుతున్నాడు. దావీదు సింహమును చంపినప్పుడు 17 సంవత్సరాలు, దావీదు రాజు అయినప్పుడు 30 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాల్లో దావీదుని వెంటాడి 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 చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు ఆయన్ని ఎన్నడూ కూడా ఆయన చేతికి అప్పగించలేదు. అంటే ప్రతిరోజు ప్రతి రాత్రి ఏ టైంలో వచ్చి ఆయన పట్టుకుపోతారో, ఏ టైంలో వచ్చి బల్లం దూసుకుపోతుందో, ఏ టైంలో వచ్చి బాణం దూసుకుపోతుందో, అది సమాధి యొక్క అనుభవం ఆయనకి. ఆ సమాధి లాంటి అనుభవాల్లో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించాడయ్యా నా ప్రాణమా. అది దావీదు యొక్క ప్రార్థన. మనల్ని కూడా దేవుడు కాపాడలేదా? ఏమండి? నేరుగా వచ్చి నీ ముందే వచ్చి ఆగిద్ది బస్సు. కొన్నిసార్లు మనోళ్ళు మాట్లాడే బస్సు భాష అంటే తెలుసా? అబ్బా ఎంత లక్కీ, నాకు లక్కీ అంట. వాడికి అసలు బైబిలే తెలియదు. దానికి
లక్కీ అనకూడదు. దేవుని అదృశ్య హస్తం నన్ను కాపాడిందని చెప్పాలి. బస్సులు, ఆటోలు పడినప్పుడు కూడా కొన్నిసార్లు మనకి శత్రువులు మాట్లాడే భయంకరమైన మాటలు, సమాధి అనుభవాలు ఉండొచ్చు, ఏవైనా కావచ్చు. ప్రాణాపాయం పోయే పరిస్థితులన్నిట్లో నుంచి దేవుడు నిన్ను నన్ను విమోచిస్తున్నాడు. గుర్తించావా? మన ప్రాణం ఎంత విలువైందండి, ఎంత విలువైంది. ముంబైలో ఒక భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు, ఆ సంవత్సరం నేను మర్చిపోయాను, ఆ అపార్ట్మెంట్లో ఒక 60-70 కుటుంబాలు ఉన్నాయి. అందరూ చచ్చిపోయారు. పొద్దున్న 3 గంటలకు వచ్చింది ఆ భూకంపము. ఒకే ఒక ఫ్యామిలీ మాత్రమే కాపాడబడింది. 3 గంటలకు వచ్చింది పొద్దున్నే ఆ భూకంపం. ఎందుకు కాపాడబడ్డాడు తెలుసా? ఆయన మోకాల మీద ప్రార్థనలో ఉన్నాడు 3 గంటలకి. ఆ ఒక్క ఫ్యామిలీ మాత్రం, నా దగ్గర పేపర్ కటింగ్ ఉంది, చాలా సంవత్సరాల క్రితం వేసిన అది. ఆ ఫ్యామిలీ ఒక్కటే అపార్ట్మెంట్లో కాపాడబడింది. దేవుణ్ణి నమ్మినటువంటి వారిని సమాధిలో నుండి దేవుడు ఏం చేస్తాడు? విమోచిస్తాడు, కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కాపాడుతాడు, నిద్రపోడు, కాపాడుతాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. చాలు, 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక మాట చెప్పి ముగిస్తాను. దావీదు తల మీద అభిషేకం ఉంది కానీ కంటి మీద జయం లేదు. అర్థమైందా మీకు నా మాట? తల మీద ఏముంది? ఎవరు పోశారు అభిషేక తైలం? సమూయేలు పోశాడు. తల మీద అభిషేకం పోశాడు కానీ కంటి మీద జయము లేదు. సింహమును చంపాడు కానీ పాపాన్ని చంపలేకపోయాడు. He killed the lion, but he couldn't kill the sin. పాపాన్ని గెలవలేకపోయాడు. ఈ మధ్యాహ్నం మనం దేవుని చేత క్షమించబడిన వారముగా దేవునికి మనం కానుకలేయాలి. దావీదు క్షమించబడ్డాడు అని కారణం తెలుసా? ఒక కారణం చెప్తారా? ఎందుకు ఆయన దేవుడు క్షమించాడు అనడానికి కారణం ఏంటంటే, దావీదు కుమారుడా అనిపించుకున్నాడు యేసు ప్రభు. దావీదుని ఎట్ట పిలిచారు? యేసు ప్రభు ఎట్ట పిలిచారు? అబ్రహాము కుమారుడా, ఇస్సాకు కుమారుడు అనలేదు, దావీదు కుమారుడా. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఈ భూమి అంతమయ్యేంత వరకు నీ సంతతి ఉంటుందయ్యా భూమి మీద. ఒక మాట చెప్పిన, చంద్రుడున్నంత కాలం, సూర్యుడున్నంత కాలం. చూస్తారా వాక్యం? ప్రార్థన చేద్దాం. కీర్తనలు దేవుడు ఏం వాగ్దానం చేశాడు? 89 అనుకుంటాను. ఎంతకాలం ఆయన సంతతి ఉంటుందో చూడండి. క్షమించబడితే ఎంత ఆశీర్వాదం మనకి. కీర్తనలు 89 వచనము 20, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని. ఒక పేజీ పక్క తిప్పండి, వచనం 36, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచును. ఏంది? ఏ చంద్రుడు? పై చూడండి, ఏంది అది నిలుచును? అతని సంతానం. 35వ వచనం, అతని సంతానం ఎంతకాలము? శాశ్వత కాలం. చంద్రుడు ఉన్నంత కాలము దావీదు యొక్క సంతతి ఉంటుంది. క్షమించబడితే ఎంత ఆశీర్వాదం అనుకున్నారు మీరు? నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ మధ్యాహ్నం నువ్వు క్షమించబడి కానుక వేయాలి. ఒక మాట చెప్తాను. ఇక్కడ బిడ్డలు ఉన్నారు, అదిగో ఆ పాప చిన్న బిడ్డ ఉంది. నాకు వచ్చి ఒక మంచి లడ్డు ఇస్తుంది, కొత్త, బాగా ఫ్రెష్గా ఉందన్నమాట. అది నిగలాడుతూ ఉంది. చాలా ఆశ ఉంది తినాలని, అంత టేస్ట్, ఆ చూస్తేనే అంత బాగుందన్నమాట. ఫ్రెష్గా ఉందన్నమాట. ఇంత పెద్దది ఆమె చేతిలో ఉంది. అంకుల్ తీసుకో, నేను అంటాను వద్దు అంటున్నాను. మళ్ళీ బతిమలాడుతుంది, తీసుకోండి అంకుల్, తీసుకోండి, తినండి అంటే నేను వద్దు అంటున్నాను. మళ్ళీ బతిమలాడుతుంది, నేను వద్దు అంటున్నాను. పక్కన అడుగుతున్నారు, తీసుకోలేదయా, అంతసేపు బతిమలాడుతుంది కదా అంటే
నేను ఒక మాట అంటున్నాను ఆమెని, ఏమనుకోవద్దు, ఊరికి అట్లా అంటున్నాను. ఆమె చెయ్యి కుష్టు, ఆమె చెయ్యి కుష్టుతో ఉంది. లడ్డు బాగుంది కానీ చెయ్యి కుష్టుతో ఉంది. అందువల్ల నేను తీసుకోలేకపోయాను. దేవునికి నువ్వు వేసే కానుక, మీకు అంత అర్థమైపోయింది ఈ మాటలో. అలాంటి విలువైన కానుక దేవునికేసి మీరందరూ దీవించబడాలని నా ప్రార్థన. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకుందాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొర్రెల కాపరిని రాజుగా చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఒకప్పుడు మనం దరిద్రులమే, దీనులమే. సరైన ఆహారం లేదు, మనకి బట్టలు లేవు, ఇల్లు లేదు, గుడిసెలో ఉన్నాం, రేకునింట్లో ఉన్నాం, ఫ్యాన్లు లేవు, నడిచాం కొన్ని కిలోమీటర్లు, కిరాయిన్లలో ఉన్నాం, ఉద్యోగాలు లేవు. కానీ ఈనాడు దేవుడు మనల్ని దీవించాడు. మన పితరుల ప్రార్థనలు, వారి సేవ, వారి యథార్థత మన మీదకి దీవెనలుగా తీసుకొచ్చాడు. మంచి బట్టలు వేసుకుంటున్నాం, మంచి భోజనం, మంచి ఇండ్లు, అన్ని దేవుడిచ్చాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఎప్పుడు దేవుని మేలు మరవద్దు. మనల్ని ఏ బండ నుండి చెక్కాడో ఆ బండ మనం మరవకూడదు. పొరపాట్లు చేశాం, తెలుసో తెలియకో పర్వాలేదు, దేవుని చేత క్షమించబడి ఉండాలి. ఎవరైతే క్షమించబడుతూ ఉంటారో, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన క్షమించాడు నిన్ను. ఇది గొప్ప కృతజ్ఞత. కానుకలు 1,00,000 రూపాయలు వేసినా కూడా క్షమించబడి దేవునికి చిన్న కానుక వేసినా అది ఎంతో గొప్పది. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించు. కుదరని వ్యాధులు వచ్చినాయి, మనకి దేవుడు కాపాడాడు. ఇవాళ రేపు జ్వరం వస్తే భయపడుతున్నాం, అట్లునే జ్వరాలు, ప్రాణాలు పోతున్నాయి. ప్రభు కాపాడుతున్నాడు మనల్ని, ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడు. ఆయనకు మనం కానుక సమర్పించుదాం. అదే కృతజ్ఞత. ప్రేమ అంటే ఇవ్వడం. దేవునికి ఇచ్చిన వాళ్ళు భూమి మీద ఎవరు దరిద్రులు కాలేదు. దేవునికి ఇవ్వకుండా దరిద్రులు అయ్యారు, కానీ దేవుడికి ఇచ్చిన వాడు ఎవరు దరిద్రులు కాలేదు. దేవునికి ఇచ్చుట అంటే ఆయనకి ఏమీ లేకపోవడం కాదు, నీ హృదయాన్ని తెలియజేస్తున్నది. దావీదు 110 టన్నుల బంగారం ఇచ్చాడు. ఆ రెఫరెన్స్ నేను సమయం లేక చెప్పలేకపోయాను. తన దేవుని మందిరానికి 110 టన్నుల బంగారం ఇచ్చాడు. ఆ దినవృత్తాంతం 29వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉంటుంది ఆ మాట. కృతజ్ఞత కలిగిన వాడండి దావీదు. ఈ దినం నువ్వు కూడా ఒక విలువైన కానుక ప్రభుకిచ్చి ఆయన్ని ఘనపరచండి. ఎప్పుడు మనం దేవునికి ఇవ్వాలి, ఆయన మేలు ఎప్పుడు మరవకూడదు. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా గొప్ప దేవ, ఘనమైన మీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాము. మాతో మీరు మాట్లాడినారు నాయనా. నిజమే, ఒకప్పుడు మాకు ఏమీ లేదు నాయనా, మేము సరిగా లేము. సమాజం మమ్మల్ని గౌరవించలేదు, తృణీకరించింది, చాలా నీచంగా మాట్లాడింది సమాజం. మా బంధువుల్లోనే మమ్మల్ని దగ్గర రానిలేదు. అలాంటి స్థితిలో నుండి ఈనాడు మమ్మల్ని ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చాం. మేము ఎన్నడూ మరవకూడదు నీ మేలు. నీవు దీవించకపోతే మేము ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు నాయనా. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఎన్నో తప్పులు చేసినా కూడా మీరు క్షమిస్తున్నారు. తెలుసో తెలియకో మేము ప్రార్థన చేసినప్పుడల్లా మీరు మా పాపాలు క్షమిస్తున్నారు. ఎన్నిసార్లైనా క్షమించే దేవుడు అయి ఉన్నావు. తూర్పుకు పడమరుకు ఎంత దూరమో మా పాపములంత దూరం చేశారు. ఎన్నో వ్యాధులు వస్తున్నాయి, కుదరని వ్యాధులు వస్తున్నాయి, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. మీరు కాపాడుతున్నారయ్యా. ఇంత చేసిన దేవునికి మేము
ఏమివ్వగలం? యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఏమివ్వగలను అన్నాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని అన్నమాట. నిజమే ప్రభువా, ఈ దినము ఈ సంఘము చేస్తున్న ఈ కృతజ్ఞతార్పణల పండుగలో వారు మేలును గుర్తించి ప్రభువును కానుకిచ్చి కనపరచువారుగా చేయి. ఈ దినమే కాదయ్యా, ఎప్పుడు మేము కృతజ్ఞత కలిగి ఉండాలి. పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘ నాయకులను, వారి కుటుంబాలను, సంఘమును, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.